అనేది ఎవరు వాళ్ళ ఆస్తి తీసి ఇవ్వటం లేదు. ఆయన ప్యాలెస్ నుంచి తెస్తున్నారా? కాదు. ప్రభుత్వము గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్నది. మనకి అసలు సంక్షేమం మొదలు పెట్టింది ఒక దళిత ముఖ్యమంత్రి 100 రూపాయలతో. అది ఎవరు ఆపలేదు, అది ఆగదు కూడా. సో మీరు కార్యకర్తలు ఉంటే దయచేసి ఇలా ఎవరినైనా మీ చుట్టుపక్కల కనిపించినప్పుడు వాళ్ళని ఊరికే మనం తెలుగుదేశంకి వేయండి అని చెప్పడం కాదు, పాంప్లెట్లు ఉట్టిగా ఇవ్వడం కాదు. వాళ్ళకి లోపల భయాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వస్తే మీకు ఇళ్ల స్థలాలు తీసేసుకుంటారు, వచ్చి నీళ్లు తీసేసుకుంటారు, ఇట్లా వాలంటీర్లు రారు, మీకు పెన్షన్ రాదు, ఇలాంటి అన్ని చెప్తున్నారు. ఆ భయాన్ని పోగొట్టండి, ప్రేమగా మాట్లాడండి. మెయిన్ గా ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ లో మంచినీరు ఒకటి, డ్రైనేజ్, రోడ్లు, ఇవి గవర్నమెంట్ తరఫున చేస్తూ మా ఫౌండేషన్ తరఫున ఆడవారికి ఆర్థిక సాధికారత పెంచే విధంగా మా ప్రయాణం ఉంటుంది. నేను అదే పని మీద ఉంటాను. మీరు నన్ను మళ్ళా చూస్తారు. సో మీరెవరు వరి అవ్వద్దు. ఇలా ఎలక్షన్ తర్వాత మళ్ళా కనిపిరేమో మా దగ్గరికి రండి, ఏం వరి అవ్వద్దు. ఇప్పుడు అందరము వేరే దగ్గరికి వెళ్ళి మనకి ఎలక్షన్ కి పనిచేద్దాం. తర్వాత గెలిచాక విజయోత్సవ సభలు పెట్టుకొని మన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దాం.